హైదరాబాద్ లో వచ్చేసి అయితే దేవర మూవీకి అయితే మెయిన్ థియేటర్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. మరి హైదరాబాద్ లో ఏ థియేటర్ ఫిక్స్ అయిందో వీడియోలో అయితే మీకు చెప్తాను. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ అంటే మొత్తం ఏపీ తెలంగాణ రైట్స్ వచ్చేసి అయితే వంశీ గారు నాగవంశీ గారు కొనడం అయితే జరిగింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు కొని ఆ రైట్స్ ను వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ కి అయితే అమ్మడం అయితే జరిగింది. ఏపీ తెలంగాణలో వారే కొన్నారు, బట్ వారు కొని వారు వేరే వాళ్ళకి అమ్ముతారు అనమాట. అలా వారు వచ్చేసి దిల్ రాజు గారికి అయితే అమ్మడం అయితే జరిగింది. దిల్ రాజు గారు వచ్చేసి తెలంగాణలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మొత్తం నైజాం ఏరియా మొత్తము గ్రాండ్ రిలీజ్ అయితే ఉండబోతుంది. దిల్ రాజు అంటే తెలుసు కదా, వేరే ఏ మూవీ వచ్చినా కూడా తొక్కి పడేస్తాడు. ఆ రేంజ్ లో మనకైతే రిలీజ్ అయితే ఇవ్వబోతున్నాడు దేవర మూవీకి. అండ్ అంతేకాదు దేవర మూవీకి హైదరాబాద్ లో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అయినా నెంబర్ 1 థియేటర్ అయినా సుదర్శన్ కి అయితే ఇవ్వబోతున్నారు. సుదర్శన్ 35mm వచ్చి మెయిన్ థియేటర్ గా అయితే ఉండబోతుంది దేవర మూవీకి ఆర్టీసీ క్రాస్ లో. ఇది ఇప్పటి వరకు దేవర మూవీ మీద ఉన్న దేవర మూవీ గురించి హైదరాబాద్ లో ఫిక్స్ అయిన థియేటర్ అనమాట. ఇంకా చాలా థియేటర్స్ అయితే మెయిన్ థియేటర్ ఫిక్స్ అవుతాయి. కుక్కడపల్లిలో వచ్చే భీమరాంబ థియేటర్ కానీ చాలా అయితే మెయిన్ థియేటర్లు అయితే అన్ని రాబోతున్నాయి. అండ్ పోటీగా ఏ మూవీ కూడా రాదు అయిపోయి, ఎందుకంటే దిల్ రాజు గాని మూవీ రిలీజ్ చేస్తున్నాడు అంటే అవతల సైడ్ ఇంకే మూవీ కూడా రావడానికి అయితే సాహసం చేయదు. పోటీ పడి మైత్రి వాళ్ళే రిలీజ్ చేయాలి. బట్ మైత్రి వాళ్ళు నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సాహసం చేయరు వేరే మూవీ రిలీజ్ చేయడానికి. చాలా రోజుల తర్వాత సోలో రిలీజ్ అయితే రాబోతుంది. అండ్ సోలో మూవీ రాబోతుంది. అన్ని కలగలిసి దేవర మూవీకి అయితే డే 1 హైయెస్ట్ రికార్డ్ అయితే రాబోతుంది. అండ్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఫిక్స్ అయిపోయింది గాయస్. డే 1 కి అయితే ఇప్పటివరకు వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్ నాన్ ట్రిబులర్ పక్క అయితే ఉంటుంది. కొడితే ట్రిబులర్ ను కూడా కొట్టేయచ్చు టాక్ వస్తే. ఆ రేంజ్ లో అయితే రెస్పాన్స్ అయితే ఉండబోతుంది నైజాం లా. మరి చూడాలి. నేను ఒక డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి దేవర మూవీకి 100 crores పాసిబుల్ డే 1 అని చెప్పి ఒక అనలైజ్ అయితే చేశాను. 100 crores వస్తాయని చెప్పి ఒక గ్రాఫ్ అయితే రాశాను. మొత్తం అదైతే కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. లిస్ట్ అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే దేవర మూవీ గురించి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.